హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విశిష్ట వ్యక్తుల ఆవిష్కరణలు అవేంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరంలో ఏ ఆవిష్కరణను ఎవరు ఆవిష్కరించారు, వారు ఏ దేశానికి చెందినవారు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుందాము. ఫస్ట్ 1250 సంవత్సరంలో కుంభాకార కటకాన్ని రోగెర్ బాకన్ ఆవిష్కరించారు. వీరు ఆవిష్కర్త యొక్క దేశం వచ్చేసి ఇంగ్లీష్. నెక్స్ట్ 1450లో అచ్చు యంత్రం అనేది ఆవిష్కరణ జరిగింది. దీని యొక్క ఆవిష్కర్త వచ్చేసి జాన్ గూటెన్బర్గ్. వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1504లో పాకెట్ వాచ్. దీని ఆవిష్కర్త ఎవరంటే పీటర్ హెన్లీన్. వీరు జర్మనీ వారు. నెక్స్ట్ 1590లో సంయుక్త సూక్ష్మదర్శినిని ఆవిష్కరించిన వారు ఎవరంటే జాచారియస్ జాన్సన్. వీరు డచ్ దేశస్థులు. నెక్స్ట్ 1593లో నీటి ఉష్ణమాపకం. దీనిని ఆవిష్కరించింది ఎవరంటే గెలీలియో గెలీలీ. వీరు ఇటలీ దేశస్థులు. 1608లో దూరదర్శిని. దీనిని ఆవిష్కరించిన ఆవిష్కర్త ఎవరంటే హన్స్ లిప్పెర్షీ. వీరు డచ్ దేశస్థులు. ఆవిష్కర్త యొక్క దేశం వచ్చేసి డచ్. నెక్స్ట్ 1625లో రక్త మార్పిడి. దీనిని ఆవిష్కరించిన వారు ఎవరంటే ఆవిష్కర్త ఎవరంటే జీన్ బాప్టిస్ట్ డేనిస్. వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1629 సంవత్సరంలో ఆవిరి టర్బైన్. దీని ఆవిష్కర్త ఎవరంటే జియోవాన్ని బ్రాంకా. వీరు ఇటలీ దేశస్థులు. నెక్స్ట్ 1642లో ఎడ్డింగ్ యంత్రము. దీని ఆవిష్కర్త బ్లెయిస్ పాస్కల్. వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1643లో భారమితి ఆవిష్కరణ అనేది జరిగింది. దీని ఆవిష్కర్త ఎవరంటే ఎవంగెలిస్తా టారసెల్లి. వీరు ఇటలీ దేశస్థులు. నెక్స్ట్ 1650 సంవత్సరంలో గాలి పంపు ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త ఒట్టో వాన్ గ్యూరిన్. వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1656 సంవత్సరంలో పెండులం క్లాక్. దీని ఆవిష్కర్త ఎవరంటే క్రిస్టియన్ హైగన్స్. వీరు డచ్ దేశస్థులు. నెక్స్ట్ 1661 సంవత్సరంలో మిథనాల్ వాయువుల ఘనపరిమాణ పీడన ఉష్ణోగ్రతల మధ్య సంబంధం అనేది ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త ఎవరంటే రాబర్ట్ బాయిల్. వీరు ఐరిష్ దేశస్థులు. నెక్స్ట్ 1668 సంవత్సరంలో పరావర్తన సూక్ష్మదర్శిని ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఎవరంటే ఐజాక్ న్యూటన్. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1671 సంవత్సరంలో గణన యంత్రం. దీని ఆవిష్కర్త ఎవరంటే గోట్ఫ్రైడ్ విలియం బెబ్నిడ్జ్. వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1683 సంవత్సరంలో బ్యాక్టీరియా అనేది దీని యొక్క ఆవిష్కర్త ఎవరంటే ఆంటన్ వాన్ లూవెన్హాక్. వీరు డచ్ దేశస్థులు. నెక్స్ట్ 1687 సంవత్సరంలో గమన నియమాలు అనేది ఆవిష్కరణ జరిగింది. వీటి ఆవిష్కర్త ఎవరంటే ఐజాక్ న్యూటన్. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1698 సంవత్సరంలో ఆవిరి పంపు ఆవిష్కరణ అనేది జరిగింది. దీని ఆవిష్కర్త థామస్ సావెరీ. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1701 సంవత్సరంలో సీడ్ డ్రిల్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఎవరంటే జెత్రో టల్.
జెత్రో టల్, వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1710 సంవత్సరంలో పియానో ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త ఎవరంటే బాల్టోలోమియో క్రిస్టోఫరీ. వీరు ఆవిష్కర్త యొక్క దేశం వచ్చేసి ఇటలీ. నెక్స్ట్ 1712 సంవత్సరం ఆవిరి యంత్రం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త థామస్ న్యూకోమెన్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1714 సంవత్సరం పాదరస ఉష్ణమాపకం. ఓకే, పాదరస ఉష్ణమాపకం. దీని ఆవిష్కర్త ఎవరంటే డేనియల్ గాబ్రియల్ ఫారెన్హీట్. ఓకే, డేనియల్ గాబ్రియల్ ఫారెన్హీట్. వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1717 సంవత్సరంలో డైవింగ్ బెల్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఎవరంటే ఎడ్మండ్ హల్లీ. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1725 సంవత్సరం. ఈ సంవత్సరంలో స్టీరియో టైపింగ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త విలియం జడ్. వీరు స్కాటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1745 సంవత్సరంలో లెడెన్ జార్ ఆవిష్కరణ జరిగింది. దీని యొక్క ఆవిష్కర్త ఈజీ వాన్ క్లైస్ట్. వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1752 సంవత్సరంలో లైట్నింగ్ రాడ్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1758 సంవత్సరం ఆక్రోమాటిక్ దర్పణం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి జాన్ డొల్లాండ్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1759 సంవత్సరంలో మరైన్ క్రోనోమీటర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జాన్ హర్రిసన్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1764 సంవత్సరం స్పిన్నింగ్ జెన్నీ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జేమ్స్ హార్గ్రీవ్స్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1769లో నేత చట్రం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఆర్క్ రైట్. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1769లో ఆవిరి యంత్రం అంటే విడిగా గల కండెన్సర్తో ఆవిరి యంత్రం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జేమ్స్ వాట్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1775లో సబ్ మరైన్ ఆవిష్కరణ జరిగింది. దీన్ని డేవిడ్ బుష్నెల్ ఆవిష్కరించారు. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1780లో స్టీల్ పెన్ ఆవిష్కరణ జరిగింది. దీన్ని సామ్యూల్ హారిసన్ ఆవిష్కరించారు. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1780లో బైఫోకల్ కటకము ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1783లో బెలూన్ వేడి గాలి ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త మైకేల్ మాంట్ గోల్ఫియర్ ఇంకా జాక్విస్ ఎట్టిన్మాంట్ గోల్ఫియర్. వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1784లో థ్రెషింగ్ యంత్రం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఆండ్రూస్ మైకేల్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1785లో మరమగ్గం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఎడ్మండ్ కార్ట్రైట్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1786లో ఆవిరి పడవ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జాన్ ఫిట్జ్. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1788లో ప్లై బాల్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి గవర్నర్ జేమ్స్ వాట్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1791లో గ్యాస్ టర్బైన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జాన్ బార్బర్. వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1792లో అపారదర్శక గాజు ఆవిష్కరణ జరిగింది. దీన్ని విలియం మర్దాక్ ఆవిష్కర్త. వీరు స్కాటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1793లో కాటన్ జిన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త
ఎలి వైట్ని వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1795 సంవత్సరంలో హైడ్రాలిక్ ప్రెస్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి జోసెఫ్ బ్రామా, వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1796 సంవత్సరంలో లిథోగ్రఫీ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త అలోయిస్ సెనెఫెల్డర్, వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1796 సంవత్సరంలో స్మాల్ పాక్స్ టీకాలు ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్, వీరు బ్రిటిష్ దేశస్థులు. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్స్లో కూడా అప్పుడప్పుడు రిపీట్ కావడం అనేది జరుగుతుంది. 1796లో స్మాల్ పాక్స్ టీకా ఆవిష్కర్త ఎవరు అని చెప్పి రావడం జరుగుతుంది. ఎడ్వర్డ్ జెన్నర్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1799లో పోర్ డ్రైనర్ యంత్రం అంటే కాగితం తయారీ అనేది జరిగింది. దీని ఆవిష్కర్త లూయిస్ రాబర్ట్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1800 సంవత్సరంలో జాక్వార్డ్ లూమ్ ఆవిష్కర్త జోసెఫ్ మారీ జాక్వార్డ్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1800 సంవత్సరంలో విద్యుత్ బ్యాటరీ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త కాంట్ అలిసాండ్రో వాల్టా, వీరు ఇటలీ దేశస్థులు. నెక్స్ట్ 1801 సంవత్సరంలో పాటర్ను లూమ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జోసెఫ్ మారీ జాక్వార్డ్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1804లో స్క్రూ ప్రొపెల్లర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జాన్ స్టీవెన్స్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1804లో ఘన ఇంధన రాకెట్ ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త విలియం కాంగ్రీవ్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1804లో స్టీమ్ లోకోమాటివ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త రిచర్డ్ ట్రెవిథిడ్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1805లో ఎలక్ట్రోప్లేటింగ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త లూగి గాస్పరో బ్రుగ్నాటెల్, వీరు ఇటలీ దేశస్థులు. నెక్స్ట్ 1810లో ఆహార భద్రత, దీని ఆవిష్కర్త ఎవరంటే ఫ్రాంకోయిస్ అప్పెర్త్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1810లో ప్రింటింగ్ ప్రెస్ అంటే అచ్చు యంత్రం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఫెడ్రిక్ కోయినింగ్, వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1814లో రైలు మార్గ లోకోమోటివ్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి జార్జ్ స్టీఫెన్సన్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1815లో సేఫ్టీ ల్యాంప్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సర్ హంఫ్రీ డెవి, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1816 సంవత్సరంలో సైనికులు అంటే ఫెడల్ లేకుండా సైనికులు, వీరి ఆవిష్కర్త ఎవరంటే కార్ల్ డి సాయర్ బ్రాన్, వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1819లో స్టెథోస్కోప్ ఆవిష్కర్త ఎవరంటే రెనే థియోఫిల్ హైచింత్ లాన్నిక్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు.